ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించారు. శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులతో ఉదయం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి నాలుకాళ్ల మండపం వరకు రోడ్ షో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రచారం ముగింపు రోజున తిరుపతిలో ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులతో తిరుపతి కిక్కిరిసింది. బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద భారీ సంఖ్యలో కూటమి నేతలు, శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు. నాలుకాళ్ల మండపం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఈ రోజు దేశమంతా కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తా ఉంది. 400 సీట్లతో అత్యధిక మెజారిటీతో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతోంది. ఈ రోజు తిరుపతిలో గాని, రాష్ట్రంలో ఏపీలో గాని చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ అభ్యర్థుల కూటమి ఏదైతే ఉందో వాళ్ళని ఆదరించేందుకు రాష్ట్ర ప్రజలంతా కూడా రేపు ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అవినీతి రహిత పరిపాలన కావాలంటే ప్రజలంతా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ రోజు రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అక్రమాలకు, రౌడీయిజానికి ఈ రోజు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అరికట్టాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించబోతుందని ఈ రోజు అమిత్ షా గారు తిరుపతిలో పర్యటిస్తున్నారు. ప్రజల స్పందన చూస్తే తిరుపతిలో ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థి గాని, ఎమ్మెల్యే అభ్యర్థి గాని ఎన్డీఏ కూటమి తరఫున అత్యధిక మెజార్టీతో ప్రజలంతా కూడా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటున్నాను.